ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కూతురు తమ తలరాతను మారుస్తోందని ఆ పేరెంట్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ విధి వారిపై పగబట్టింది. ఒక సామాన్య క్యాబ్ డ్రైవర్ కూతురు నూరేళ్ల జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికా వెళ్తే అక్కడ జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ సునీత దంపతుల పెద్ద కూతురు స్పందన అమెరికాలో ఘోర ప్రమాదానికి గురైంది. చికాగోలో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆమె. కాలేజీ ముగించుకుని మెట్రో రైల్లో ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు మెట్రో స్టేషన్ మెట్లపై నుంచి కింద పడిపోయింది. సుమారు 25 కూడా ఎత్తు నుంచి కింద పడిపోవడంతో స్పందన తలకు, పక్కటెముకలకు, వెన్నుముకకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇల్లినాయిస్ లోని అడ్వకేట్ లూథరీ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాస్పోర్ట్ వచ్చింది, అలాగే ఎమ్మెల్యే దగ్గరికి నాకు సోద్యం లేదు. హైదరాబాద్ పాస్పోర్ట్ వచ్చింది, అలాగే ఎమ్మెల్యే దగ్గరికి నాకు సోద్యం లేదు. హైదరాబాద్ తన కూతురికి దాతలు బాసటగా నిలవాలని శ్రీనివాస్ వేడుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని కోరుతున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు అండగా ఉంటారని ఓదార్చారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఒక మెట్రో స్టేషన్ నుంచి ఆ మెట్లపై నుంచి ఒక మహిళ పడిపోయినట్టుగా తెలుస్తోంది, ఘోర ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా తన తండ్రి కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కూడా కలిస్తే అండగా ఉంటారని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కూతురు తమ తలరాతను మారుస్తోందని ఆ పేరెంట్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ విధి వారిపై పగబట్టింది. ఒక సామాన్య క్యాబ్ డ్రైవర్ కూతురు నూరేళ్ల జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికా వెళితే అక్కడ జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన మహిళకి అయితే ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా తన తండ్రి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కూడా కలిసి తన గోడుని వెళ్లబోసుకున్నట్టు కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీధ, ఉన్నత చదువులు చదవడానికి విదేశాలకు వెళ్ళినటువంటి కూతురు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో అయితే ఆ తల్లిదండ్రులు అయితే అల్లాడిపోతున్న ఘటన అయితే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ నాగార్జున కాలనీలో ఉంటున్నటువంటి లగిశెట్టి శ్రీనివాస్ సునీత దంపతులకైతే 2 కూతురు ఉన్నారు. పెద్ద కూతురు స్పందన చెన్నైలో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళింది. చికాగో నగరానికి సమీపంలో ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎల్ఆర్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మెట్రో రైల్లో తన నివాసానికి చేరుకునే క్రమంలో మెట్రో స్టేషన్ మెట్లపై పైభాగం నుంచి కూడా కింద పడగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందన స్టేజ్లు అందించిన సమాచారంతో అయితే ఇటు తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. స్పందనకి తలతో పాటు పక్కటెముకలు, వెన్నుముకకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. నస్పూర్ లో నివసిస్తున్నటువంటి శ్రీనివాస్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నారు. ఈ 2 కూతులను కూడా చదివిస్తున్న పరిస్థితులు అయితే ఉంది. శ్రీనివాస్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, మరోవైపు అతనికి మొదట ఇటు వీసా కూడా లేకపోవడంతో కూడా స్థానిక జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని కలిసి తన పరిస్థితిని అయితే వివరించుకున్నారు. తన కూతురు దగ్గరికి వెళ్ళడానికి ఇటు విజిటింగ్ వీసాతో పాటు ఆర్థికంగా కొంత సాయం అందించాలంటూ కూడా ఆయన అయితే వారిని వేడుకున్న క్రమంలో ఇప్పటికీ అతనికి విజిటింగ్ వీసానైతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అయితే ఇటు దగ్గరుండి కూడా విజిటింగ్ వీసాను అయితే చేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆర్థికంగా సరిగా లేకపోవడంతో కూడా కొంత ఆర్థికంగా తనకు చేయూతనివ్వాలంటూ కూడా ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ని కోరుతున్నారు. దాతలు కూడా స్పందించి దాతలు కనుక స్పందిస్తే తన కూతుర్ని నయం చేసుకునేడానికి
ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా దంపతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పార్క్ రిడోడ్జీ అడ్వకేట్ లూథర్ జనరల్ ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే స్పందన అయితే చికిత్స పొందుతోంది. పూర్తిగా తమను ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆదుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.